అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. అబ్బబ్బా నాలుకను దోశ దిప్పినట్టు దిప్పి మర్రే చుట్ల మంత్రి సీతక్క అయితే మంచిగా ఉన్నది. మనదైతే మంగళవారం, మందిదైతే సోమవారం అన్నట్టు సన్నవడ్ల మీద ఏమన్నా ప్రేమ కురిపిస్తుర్రా? మరి నాడు కేసీఆర్ సారు దొడ్డు వడ్లు వద్దు సన్నవడ్లు పెట్టుర్రంటే చల్ రైతులు ఏం పండియాలనో చెప్పేదందుకు నువ్వెవలు కేసీఆర్ అని శంగ ఎగిరిండ్రు. ఇప్పుడు సన్నవడ్లు వండిస్తేనే బోనస్ ఇస్తామని చెప్తాండ్రు. సన్నవడ్లకే డిమాండ్ ఉంది, దొడ్డు బియ్యం ఎవ్వరు తింటలేరని షానిగా ఎట్లా మాట మార్చిందో చూస్తే అధికార పార్టీలది నాలుకేనా తాటి మట్టనా అన్న అనుమానం వస్తుందట బాగా మంది రైతులకు. 4 ఏళ్ల కింద కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు సన్నవడ్లకు డిమాండ్ ఉంది. ఆ వడ్లు పెడితేనే రైతులకు పాయిదు ఉంటుంది, 4 రూపాయలు వస్తాయి, మార్కెట్ల సన్నాలకు మంచి ధర వలుకుతాంది అని చెప్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇదే కాంగ్రెస్ వాళ్ళు రైతుల తానికి పోయి ఏమన్నారో ఈనుండ్రి. మరి దొడ్డు వడ్లకు కష్టం తక్కువ, అదే విధంగా పెట్టుబడి తక్కువ, అదే విధంగా దిగుబడి కూడా మంచిగా ఉంది. దాన్ని మీరు వద్దన్నారు. ఈ రోజు కష్టం ఎక్కువ, దిగుబడి తక్కువ ఉంది, పెట్టుబడి ఎక్కువ ఉంది. ఈ సన్నధాన్యం పెట్టండి అంటే సన్నధాన్యం అన్ని విని మీ మాట మీద పెట్టి ఇన్నరా. ఇప్పుడు బీఆర్ఎస్ సర్కార్ పోయి కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, మళ్ళీ వీళ్ళే ఎట్లా నాలుకని మర్రేసిండ్రో ఇనుండ్రి. మంత్రి అయినాక సీతక్క రైతుల దగ్గరకు పోయి ఇగో ఇట్లా అంటుంది. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా దొడ్డు బియ్యం వద్దు, మాకు సన్న బియ్యమే అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం సన్న వడ్లను సాగు చేసుకుంటేనే సన్న బియ్యం అందించగలుగుతాం. మరి సన్న బియ్యం పండించకుండా, సన్న వడ్లు పండించకుండా సన్న బియ్యం రావాలంటే ఎట్లా అవుతుంది? కేసీఆర్ సార్ సన్న రకాలు వేయమని చెప్తే దొడ్డు వడ్లు ఎందుకు వద్దంటావు? పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ, కష్టం తక్కువ అని చిలక పలుకులు వలికిండ్రు. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చినాక వ్యవసాయానికి చేసే కష్టమేమన్నా తగ్గిందా? ప్రతి ఒక్క రైతులకు అమెరికా లెక్క అన్ని మిషన్లు ఇచ్చిర్రా. అప్పుడు సన్నవడ్లు వండిస్తే కష్టం ఎక్కువ, దిగుబడి తక్కువ, పెట్టుబడి ఎక్కువ అని మాట్లాడుతురి. ఇప్పుడు అవన్నీ ఏముండయా? మళ్ళా మనకైతే మంగళవారం, మనకైతే సోమవారం అన్నట్టు మాట్లాడే మాటలు కావా ఇవి? అసలు ప్రతి వడ్ల గింజకు 500 బోనస్ ఇస్తామని బోగస్ మాటలు చెప్పి ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తామని బోర్లు ఇచ్చి రైతులు చీకొడుతుర్రని తెలిసి ఈ కవర్ డ్రైవ్లు చేస్తున్నది నిజం కాదా అని మండిపడుతుర్రు ప్రతిపక్షం వాళ్ళు.